అదొక పాయింట్. దీన్ని సాటిస్ఫై చేస్తారు, దీన్ని చేస్తారు, దీన్ని చేస్తారు. ఆ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ ని సాటిస్ఫై చేసేదాన్ని మనం లోకస్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ దీని లోకస్ ఏమని తీసుకుంటాను, ఈ లోకస్ తీసుకుంటా. x2 - x1 హోల్ స్క్వేర్. ఫిక్స్డ్ డిస్టెన్స్ కదా, లోకస్ ఆఫ్ ఆల్ ది పాయింట్స్ విచ్ ఆర్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ కదా, ఆ ఈక్వల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో R అని తీసుకుందాం. వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడైనా సరే మీకు ఫైండ్ ద ఈక్వేషన్ అనగానే క్వశ్చన్ మీరు ఏమెత్తాలంటే సెంటర్ ఇచ్చాడా, సెంటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చాడా, రేడియస్ ఇచ్చాడా, రేడియస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమని ఇచ్చాడా. సెంటర్ రేడియస్ తో పట్టుకోగలిగామన్నా ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేసినట్టు. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏదో మనం ఇది యూజ్ చేస్తాం, లేదంటే ఇందాక సెకండ్ డిగ్రీ థియరమ్ వచ్చింది ఏంటది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఒకవేళ మీకు ఇది యూజ్ చేసేటట్లయితే దీని నుంచి సెంటర్ అది దీని దగ్గరకు వచ్చేసరికి ఒకవేళ ఈ ఫార్మ్ యూజ్ చేద్దాం, ఈ స్టాండర్డ్ ఫార్మ్ యూజ్ చేసేటంటే దీనికి సెంటర్ ఏమవుతుంది అంటే h ఫార్మాట్. సో మీరు ఏ ఫార్మాట్ ఇచ్చాడు వాడు, ఏ ఫార్మాట్ యూజ్ చేయాలి అనేది కొంచెం అబ్జర్వ్ కేర్ఫుల్లీ, రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు.